ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం క్రిందటి క్లాస్‌లోని గుణాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! 3 రకాలటువంటి గుణాలు. అవి మన జీవితం పైన ఎలాగా ప్రభావం చూపిస్తాయి? అవి మనల్ని తోలుబొమ్మలాగా, అంటే ఒక్కొక్క గుణము మనల్ని ఆడిస్తుందనమాట. ఏ గుణాలు? సత్వగుణ, రజోగుణ, తమోగుణ. సో, ఈ విషయమై మనం ఇంకొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం ఈరోజు. మనం మనుషుల్లా కనబడుతున్నాం కానీ, మనిషికి ఉండవలసినటువంటి లక్షణాల్ని కోల్పోతున్నాం అన్నమాట రోజు రోజుకి. మనిషిలాగా ప్రవర్తించట్లేదు మనమెవరం కూడా. మనిషికి, మానుష్యత్వానికి చాలా గ్యాప్ పెరిగిపోతుందనమాట. సో, మనిషిలా కనిపిస్తున్నాం అందుకే. కానీ, మనిషి ప్రవర్తించినట్టుగా ప్రవర్తించట్లేదు. ఈ రెండిటికి మధ్యన రాను రాను గ్యాప్ పెరిగిపోతుందనమాట. ఈ విషయాన్ని మనం జంతువుల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏనుగు సత్వగుణాన్ని సత్వగుణంతో పోల్చొచ్చనమాట. ఎందుకు? ఏనుగు ఎప్పుడూ కూడా శాకాహారమే తీసుకుంటదనమాట. అది ఫ్రెష్. కానీ దాని బలం ఎలా ఉంటది? శాకాహారమే తింటది. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. చాలా పెద్ద శరీరం కూడా కలిగి ఉంటది. అంత పెద్ద శరీరం అంటే దేన్నైనా సరే దాన్ని కాళ్ళతో అణిచిపెట్టి మట్టి చేసేస్తది. గుండ చేసేయగలదనమాట. కానీ చాలా ప్రశాంతంగా ఉంటది ఏనుగు. జెంటిల్‌గా ఉంటదనమాట. అంతేకాదు ఏనుగు చాలా తెలివైనది. 100 సంవత్సరాలైనా కూడా పల్లెటూరులో పట్టణం కింద మారినా కూడా రూట్స్ మర్చిపోదనమాట. దానికెప్పుడూ కూడా గుర్తుంటది. రూట్స్ అవిని. సో, ఏనుగుని సత్వగుణంతోని పోల్చొచ్చు. అలాగే సింహము రజోగుణంతో పోల్చొచ్చనమాట. ఎందుకు? సింహం పరిగెత్తడము, దేన్నో వేటాడడము, చంపి దాని యొక్క ఫ్లెష్ అంటే మాంసాన్ని తినడము, అది చాలా అగ్రెసివ్‌గా ఉంటదనమాట. చాలా కోపంగా, క్రూరంగా ఉంటదనమాట. ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటది. అంటే రెస్ట్‌లెస్‌గా ఉంటదనమాట. అందుకే సింహం అనమాట. మూడవది జాకల్ అంటే తోడేలు, నక్క అనమాట. నక్క ఎప్పుడు అజ్ఞానంలో ఉంటదనమాట. అది సొంతంగా ఏమి తినదు. అలాగని వేటాడి కూడా తినదు. ఏదైనా జంతువు సింహమో, లేకపోతే పులో సగం తిని దానికి కావాల్సినంతే తింటది సింహం. ఎక్కువగా తినదనమాట. వేటాడుతది కానీ దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటదనమాట. మనలాగా కాదు. ఇష్టం వచ్చినట్టుగా తినేవు జంతువులు కూడాన. ఎంత అవసరమో అంతే తింటాయి. అవి చాలా ఏమంటారు? లిమిటెడ్‌గా ఉంటాయి అవి. డిసిప్లిన్డ్‌గా ఉంటాయన్నమాట చెప్పాలంటే. మనుషుల కంటే జంతువులే డిసిప్లిన్డ్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ యొక్క నక్క ఎవరైనా విడిచిపెట్టినవి మాత్రమే అది తింటదనమాట. ఎప్పుడూ కూడా భయంగా ఉంటది. చాలా లేజీగా ఉంటది. ఆ తర్వాత వెలుగంటే నచ్చదు. ఎప్పుడు చీకట్లోనే ఉంటదనమాట అది. జాకల్ నాక్టర్నల్ యానిమల్ అంటాం అనమాట దాన్ని. అంటే చీకటిలోనే దానికిష్టం అనమాట. వెలుతురులోని ఎక్కువ ఉండడానికి ఇష్టపడదనమాట. సో, ఈ రకంగా మన జీవితం కూడా చూసుకున్నట్టయితే కిందటిసారి చెప్పాను గదా! రాత్రులు భూతాలు, పిశాచులు, దెయ్యాలు, రాక్షసులు ఆ సమయం బాగా యాక్టివ్ అవుతారనమాట. డే టైమ్‌లోని మనుషులు యాక్టివ్‌గా ఉండాలి. కానీ మనం పొద్దున్న 9, 10 దాకా పడుకుంటాము. సాయంకాలం ఇంకా పనులన్నీ ముగించుకొని, ఇంకా విశ్రాంతి
తీసుకోవాల్సిన సమయంలో మొదలవుతది యాక్టివ్‌నెస్. రాత్రి 10, 11, 12, 1 దాకా కూడా ఆహ్, 1 దాకా కూడా ఆ టీవీ చూడడమో, మాట్లాడుకోవడమో, ఏదో పని చేసుకోవడమో, ఆఫీస్ పని చేసుకోవడమో, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మనిషి యొక్క లక్షణాలు తగ్గిపోతున్నాయి. రాక్షసత్వం ఈ రకంగా పెరిగిపోతుందనమాట. మనుషులకి పగలు పని చెయ్యాలి కష్టపడి. రాత్రి విశ్రాంతి తీసుకోవాలనమాట. రాక్షసులు పగలంతా పడుకొనుంటారనమాట. రాత్రి సమయంలోని చాలా యాక్టివ్ అవుతారనమాట. వాళ్ళు చేసిన అంటే చీకటి పనులు, చీకట్లో చేసే పనులు ఇవే అనమాట వాళ్ళకుంటాయన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆహ్, ముందు మనిషికి ఉండవలసినటువంటి లక్షణాలు మనం పెంపొందించుకున్న తర్వాత భక్తుడు అవ్వే అవకాశం ఉంటదనమాట. ముందు మనం మనిషిలాగే ఉండట్లేదు కదా! మరి ఈ 3 గుణాల్ని అధిగమనించడం ఎలాగా? ఈ 3 గుణాలకి పైకి పైన మనం మనం దాటి వెళ్ళగలుగుతాము? ఈ 3 గుణాల వల్ల మనం చిక్కుపడిపోయాం కదా! దానికి సంబంధించి కృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, "దైవీహ్య ఏష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే." అంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఈ యొక్క అంతరంగ శక్తి అంటే దివ్య శక్తి నాదే. నా నుంచే వస్తుంది. ఆ శక్తిలోనే ఈ 3 గుణాలు కూడా వస్తున్నాయి. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి 3 గుణాలు. కానీ ఒక జీవునికి ఇది దాటి వెళ్ళడం చాలా కష్టము. కుదరదు. కానీ ఎవరైతే నా యొక్క శరణాగతి తీసుకుంటారో, వాళ్ళు మాత్రం చాలా సులువుగా ఈ 3 గుణాల్ని దాటగలుగుతారు అని ఆ విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు జీవుడు ఇంతకుముందు చెప్పాను. మార్జినల్ అంటే తటస్థ శక్తి అన్నమాట. మనం ఆహ్, బీచ్‌కెళ్ళామనుకోండి, సముద్రం ఒడ్డుకెళ్ళామనుకోండి, ఒడ్డు అంటారు కదా! అంటే ఒడ్డని ఎందుకంటారు? అటుపక్క తడిగా ఉంటది, ఇటుపక్క పొడిగా ఉంటదనమాట. ఈ తడికి, పొడికి మధ్యన ఆహ్, ఈ కెరటాలు ఆహ్, ఈ నీరు ఇటు ముందుకి, వెనక్కి వెళ్తూ ఉంటది. అలాగే మన పరిస్థితి కూడా అనమాట. అటు ఆధ్యాత్మికంలోని కాదు, ఇటు భౌతికంలోని కాదు. రెండిటికి మధ్యన ఉంటాము. కానీ ఎట్ శరణాగతి తీసుకునేటప్పుడు మనం భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆహ్, అంతరంగ శక్తిలోకి మనం వెళ్ళినట్టయితే భగవంతుని యొక్క సేవకుడి కింద అంటే యోగమాయ ఆహ్, కంట్రోల్‌లో ఉంటాం అన్నమాట. లేదు భగవంతునికి విరుద్ధంగా ఉండి మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతుకుదాం అనుకుంటే ఈ మహామాయ యొక్క శరణాగతిలో ఉంటాం. అంటే ఆమె కంట్రోల్‌లో ఉంటాం అన్నమాట. ఆమె కంట్రోల్ అంటే మీకు తెలుసు కదా! ఆల్రెడీ మనం అక్కడే ఉన్నాం. ఈ లోకంలోని. ఈ క్లేశాల గురించి కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా అది అంతరంగ శక్తైనా, బహిరంగ శక్తైనా కృష్ణుడి యొక్క శక్తులే. ఎలా చూసుకున్నా కృష్ణుని యొక్క శరణంలోనే ఉన్నాం. కానీ కృష్ణుని యొక్క శరణాగతి ఏ రకంగా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు భగవంతుని నామాన్ని ఎక్కువగా స్మరించడం, భగవంతుడిని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మోక్షం కలుగుతదనమాట. అందుకనే రావణ ఆహ్, రావణాసుడెప్పుడు రాముడి గురించే ఆలోచించాడు. కాబట్టి ఆయనకి కూడా మోక్షం కలిగింది. బట్ అన్‌ఫేవరబుల్. అలాగే హ్మ్. కంసుడు. కంసుడు కూడా ఎప్పుడూ రాత్రింపగలు కృష్ణుడి మీదే ఆయన యొక్క ధ్యాస. కానీ ఆహ్, విరుద్ధంగా అయినప్పటికి కూడా భగవంతుడు ఆయనకి మోక్షాన్ని కలుగజేశారనమాట. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ హిరణ్యకశిపుడికి కూడా అలాగే ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం మహామాయలో ఉందామా ఇలా రాక్షసత్వంతోని లేదా యోగమాయ కింద ప్రేమతో ఉందామా భగవంతుడిని సేవించుకొని అని మనం నిర్ణయించుకోవాలనమాట. ఈ 3 గుణాల నుంచి మనం బయటపడాలంటే భగవంతునికి ఆహ్, సేవ చేయడం మనం మొదలుపెట్టాలనమాట. ఎందుకంటే ఈ 3 గుణాలు 3 తాడులు వంటివనమాట. అంటే మనల్ని బంధింపజేసేది. ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత ఉన్నారనమాట. సత్వగుణానికి ఒక దేవత, రజోగుణానికి ఒక దేవత, మరి తమోగుణ చూసుకోవడానికి ఒక దేవత. శక్తులనమాట. దేవతలంటే శక్తులే కదా! ఈ 3 శక్తులు 3 తాడులతోని
సమానం అన్నమాట. ఈ తాడులతోని మనం బంధింపబడి ఉన్నాము. తోలుబొమ్మలాటలు చూడండి. ఆ తాడులో కట్టేసి ఆ బొమ్మను ఆడిస్తూ ఉంటారనమాట. మన జీవితం కూడా అంతే. ఈ 3 గుణాలు మన మీద ప్రభావం చూపించడం వల్ల ఆ రకంగా మనం ఆడుతున్నాం అనమాట. మాయాదేవి ఎలాగ ఆడిస్తుందో అలాగ ఆడుతున్నాం అనమాట. అయితే మన చేతులు, కాళ్ళు కట్టి పడేసున్నాయి. ఈ భ్రమ, ఈ యొక్క గుణాల నుంచి. మరి మనల్ని ఎవరు హెల్ప్ చేయాలి? అంటే మన పక్కింటోలో, లేకపోతే మన ఆఫీస్‌లోలో, మన మన ఇంట్లో వాళ్ళో ఎవరు పడితే వాళ్ళు అంటే వాళ్ళ చేతులు, కాళ్ళు కూడా కట్టేసున్నాయి కదా! అప్పుడు. ఈ 3 గుణాల వల్ల. వాళ్ళు కూడా ఈ 3 గుణాలతో ఆహ్, ఆహ్, వ 3 గుణాలతో ఇబ్బందులు పడుతున్నారు. కట్టేసున్నాయి. మరి నా చేతులు, కాళ్ళు కట్టేసుంటే ఇంకొకడి యొక్క కాళ్ళు, చేతుల్ని ఎలా విప్పేది? మన వల్ల కాదనమాట. అందుకే భగవంతుడే మనకి సహాయం చేయడానికి గురువు రూపంలోని పంపించి, ఆయన కాళ్ళు, చేతులు కట్టిపడేసుండవు. ఆయన ఈ గుణాలకి అతీతంగా ఉంటారనమాట. హ్మ్. ఇలా బంధింపబడి ఉండరు. కాబట్టి గురువు కృష్ణుడు చెప్తారు గాబట్టి, ఆ లోకం నుంచి మన లోకానికొచ్చి గురువు మనల్ని రక్షిస్తారు. మనల్ని ఈ యొక్క 3 గుణాల నుంచి బంధింపబడి ఉన్నాం గదా! దాని నుంచి మనల్ని ఆహ్, కాపాడతారనమాట. సో, కాబట్టి కృష్ణుని యొక్క భక్తుడు మాత్రమే మన ఆత్మ అంటే ఆత్మ ఇక్కడ బంధింపబడి ఉన్నది. ఈ లోకంలోని, ఈ శరీరంలోని. దీని నుంచి ఆహ్, బయటకు రాగలిగినటువంటి ఆహ్, సహాయము గురువుగారు మాత్రమే చేయగలుగుతారనమాట. సో, ఆహ్, ఇంకా హ్మ్. ఇంకా ఏం చెప్తున్నారు గుణాల గురించి? 4వ అధ్యాయం 13వ శ్లోకంలోని ఇంకా గుణాల గురించి చెప్తున్నారు. మీకు చెప్తాను బాగా అర్థం చేసుకోండి. ఇది ఏం చెప్తున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్య అకర్తారం అవ్యయం. అంటే ఆహ్, ఈ 3 గుణాలు హ్మ్. ఈ 3 గుణాల ప్రభావంతోని ఎటువంటి గుణం ఎటువంటి గుణంలోనే ఒక మనిషి ఉంటాడో, ఒక వ్యక్తి ఒక జీవుడు ఉంటాడో, దానికి సంబంధించినట్టుగానే ఆ పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనుషుల్ని విభజన విభజించాలంటే అంటే కేటగరీ ఏ మనిషి ఎలాంటోడో చెప్పాలనుకుంటే, దానికి గుణకర్మ విభాగశః 4, 4 డివిజన్స్ ఉన్నాయన్నమాట. 4 కేటగరీలున్నాయి. ఎ ఎవరికి? ఈ ఈ జీవరాశులు. చెప్పాను కదా! 84,00,000 జీవరాశుల్లోని కేవలం 4,000 మంది మాత్రమే 4,000 జీవరాశులే మనుష్యకి సంబంధించింది. అందులోని ఎంతమంది చూడగలుగుతారు? ఎంతమంది మాట్లాడగలుగుతారు? ఎంతమందికి వినికిడి శక్తి ఉంటది? అందులో గూడా ఉండదు. మనం చాలా అదృష్టవంతులం కదా! కళ్ళతో భగవంతుని దర్శనం చేసుకోగలుగుతున్నాం. ఈ చెవులతో భగవంతుని యొక్క విషయాల్ని వినగలుగుతున్నాం. ఈ నాలుకతో భగవంతుని యొక్క నామాన్ని జపం చేసుకోగలుగుతున్నాము. అంటే మనం చాలా అదృష్టవంతులం గదా! ఈ కాళ్ళు, చేతులు ఆడుతున్నాయి కాబట్టి చేత్తో పూజ చేయగలుగుతున్నాం. ఈ కాళ్ళతోని పుణ్యక్షేత్రాలకి వెళ్ళగలుగుతున్నాం. ఇంకేం కావాలి మనకి? ఇంకా ఏడుపు మనకి. ఇంకేదో కావాలి. లేనిదేదో కావాలి. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా భావించడం. దీన్ని వదులుకోవాలనమాట. మనకి ఆల్రెడీ చాలా ఐశ్వర్యం ఉన్నదనమాట. దాంతో మనం గొప్ప పనులు ఆల్రెడీ మనం చేయగలం. కానీ ఫ్రీగా రావవి. మనం కష్టపడాలనమాట. కాబట్టి ఈ యొక్క శ్లోకం నుంచి గుణకర్మ విభాగశః గుణాల్ని బట్టి, వాళ్ళు చేసే పనుల్ని బట్టి, వాళ్ళకుండే లక్షణాలను బట్టి భగవంతుడు 4 రకాలటువంటి మనుషుల్ని ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండిక్కడ. భగవంతుడు రిలిజిన్నేమి సృష్టించలేదండి. హిందూ రిలిజనో, క్రిస్టియన్ రిలిజనో, ముస్లిం రిలిజనో అలాంటిదేది సృష్టించలేదు కృష్ణుడు. కృష్ణుడు ఏ రిలిజన్‌కి సంబంధించినోడు హిందూ రిలిజన్‌గా అంటే అది కూడా తప్పండి. ఈ రిలిజన్ అంతా కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినది. అనంతుడైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన వాడు ఈ ఈ యొక్క రిలిజన్‌లోని కుదించడం ఎలాగా? కాదు. భగవంతుడు ఏ రిలిజన్‌కి సంబంధించిన వాడు కాదు. ఏ మతానికి సంబంధించిన వారు కాదు. అసల హిందూ అనేటటువంటి పదం ఏ శాస్త్రాల్లోని లేదనమాట. దీనికి ఒక ఆహ్, ఎన్నో కొన్ని సంవత్సరాల కిందట 100 సంవత్సరాల కిందట
ఒకవైపుగా ముస్లిమ్స్ ఉండేవారు. ఇంకొక వైపుగా ఈ సనాతన ధర్మ ఫాలో అవుతున్న వాళ్ళుండారు. అంటే మనము భారతీయులు. ఈ రెండిటికి మధ్యన ఒక నది, సింధు నది ఉండేదనమాట. అటుపక్క ఉండేటటువంటి ముస్లిమ్స్ అవతల పక్క ఉన్న వాళ్ళని గుర్తించడం కోసమని ఆ సింధు సా పలకడం రాక వాళ్ళు హిందూ అని పలకడం మొదలుపెట్టారనమాట. ఆ రకంగా హిందూ అనే పేరొచ్చింది కానీ, అంతేకాని హిందుత్వం, హిందువులు అనేది కాదు. భగవంతుడిచ్చినది హిందూ ధర్మం కాదు. భగవంతుడిచ్చింది సనాతన ధర్మం. సనాతన ధర్మం వీళ్ళకి, వాళ్ళకి అని లేదు. వాడు మనిషైతే చాలనమాట. ప్రతి ఒక్క జీవుడికి అది ఆహ్, ఆహ్, రిలేటెడ్ అనమాట. అంటే వాడు మనిషైతే చాలు. హ్మ్. కాబట్టి ఈ యొక్క ఈ క్యాస్ట్ సిస్టమ్ ఫార్వర్డ్ క్యాస్టు ఆహ్, తర్వాత బ్యాక్వర్డ్ క్యాస్టు, షెడ్యూల్డ్ క్యాస్టు ఇవేవి భగవంతుడు ఇవ్వలేదండి. ఏమి సృష్టించలేదు. ఇదంతా కూడా మన మనుషులం పెట్టుకొని ఈ విభజనలు చేసుకొని ఇంకా విడిపోవడానికి ఇంకా అహంకారంతో ఉన్నవాళ్ళు ఈ విభజనలు చేయడం జరిగింది. కానీ కృష్ణ భగవంతుడు మాత్రం 4 విభజనలు చేశారు. అదేంటో మనం తెలుసుకుందాం ఈరోజు. వర్ణాశ్రమ ధర్మం అంటాం అనమాట. వర్ణాశ్రమ ధర్మం అంటే వర్ణాలు, ఆశ్రమాలు. వర్ణాలంటే ఆహ్, లక్షణాలు ఉండడం అనమాట. కొన్ని లక్షణాలతో కలిగి ఉండడం జీవుడు. ఆశ్రమం అంటే ఆహ్, స్టేజెస్ అనమాట. మన జీవితంలోని 4 రకాలటువంటి స్టేజెస్. దాన్ని ఆశ్రమం అంటాం. మరి వర్ణాలు 4 రకాలటువంటి ఆహ్, గుణాలతో ఉండేటటువంటి అంటే వాళ్ళు చేసే లక్షణాలు, వాళ్ళు చేసే పనులను బట్టి విభజించడం జరిగింది. అంతేకాని భగవంతుడు బ్రాహ్మణులు గొప్ప, శూద్రులు గొప్ప కాదు. మీ మనస్తత్వం ఎలాంటిది, మీ ప్రవర్తన ఎలాంటిది, మీ లక్షణాలు ఏ రకంగా పెంపొందించుకున్నారో ఆ రకంగా విభజన జరిగిందనమాట. 4 వర్ణాలు, వర్ణాశ్రమ ధర్మం. ఆ ధర్మం గురించే మాటాడారు కృష్ణుడు. వర్ణ, ఆశ్రమ 4 వర్ణాలున్నాయి. 4 వర్ణాలేంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనమాట. బ్రాహ్మణాలంటే పూజారులు, తర్వాత గురువులు, ఆ తర్వాత పండితులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల కిందొస్తారనమాట. వీళ్ళేంటి సత్వగుణంలో ఉంటారనమాట. వీళ్ళు చాలా శుద్ధ భక్తితో ఉంటారు. వీళ్ళకి అపారమైనటువంటి భగవంతుడి పట్ల ఆహ్, ఆహ్, భగవంతుడి గురించి జ్ఞానం ఉంటది. సో, వీళ్ళ యొక్క పనులేంటి? బ్రాహ్మణ యొక్క పనులు ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రాజులకి, వాళ్ళకి ఈ సమాజానికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఏ రకమైన గైడెన్సు? ఆహ్, గుడి కట్టించి డబ్బులు లాగేయడానికి కాదండి. భగవంతుడిని ఎలా చేరుకోవాలి? శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు? ఒక మనిషి ఎలా బతికితే సంతోషంగా ఉండొచ్చు? ఆహ్, ఆ తర్వాత యజ్ఞాలు ఏ రకంగా చెయ్యొచ్చు? ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని కాపాడుకుంటూ, ఆ రకమైనటువంటి కల్చర్‌ని అందరికీ కూడా అందిస్తూ వీళ్ళు చేస్తారనమాట. అంటే ఆధ్యాత్మిక ఎలా గడపాలి ఆహ్, అన్నటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా ఎవరికి మిగతా ముగ్గురికి క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి కూడా ఇస్తూ ఉంటారనమాట. అది బ్రాహ్మణులంటే. క్షత్రియులు వాళ్ళు వారియర్స్. వాళ్ళు రూలర్స్. వాళ్ళే అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. అంటే రజోగుణంతో ఉంటారనమాట వీళ్ళు. వీళ్ళెప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆ! హంటింగ్ అంటే హంటింగ్ చేస్తూ ఉండాలి. వేటాడే శక్తి ఉన్నప్పుడే ఆహ్, శత్రువుని వెంటాడి చంపగలుగుతారు కదా! ఎందుకు ఈ చంపడాలు ఇవన్నీ అంటే, మరి వాళ్ళు ప్రాంగణంలోని శత్రువులు ఎవరు రాకుండా ప్రొటెక్షన్ ఎవరివ్వాలి? వాళ్ళే ఇస్తారు. కాబట్టి ఈ సమాజానికి ప్రొటెక్షన్ ఇస్తారు. దుండగుల నుంచి, శత్రువుల నుంచి. అంతే కాకుండా గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ లాంటిదనమాట. ఎవరైనా కానీ ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని పాటిస్తే వాళ్ళని ఆహ్, హ్మ్. మంచిగా చూసుకుంటారనమాట. సో, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా క్షత్రియులు చూసుకునేదనమాట. అయితే ఆ తర్వాత మూడవది వైశ్యాస్ అనమాట. వైశ్యాస్ అంటే ఆహ్, ఈ బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత పంటని పండించేవాళ్ళు, ఈ ట్రేడింగ్
చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా వైశ్యాస్ అంటారనమాట. వీళ్ళకి రజగుణమే ఉంటది. కొంతవరకు సత్వగుణం కూడా ఉంటదనమాట. రజ, సత్వ గుణం 2 కలిపి ఉంటాయి. రజగుణం ఎక్కువుంటదనమాట. సో, వీళ్ళు ఎకనామిస్ట్ లాంటోళ్ళనమాట. ఐశ్వర్యాన్ని ఎలా పెంచొచ్చు వాళ్ళుండేటటువంటి ప్రదేశంలోని. ఆ తర్వాత ఈ నైపుణ్యత స్కిల్ ఉంటది కదా! ఆ స్కిల్‌ని వాళ్ళందరినీ కూడా ఎలాగా వారు ఆహ్, ఎంప్లాయ్ చెయ్యొచ్చు ఆ స్కిల్ లెవెల్‌ని. ఈ రకంగా ఉంటాయన్నమాట. సో, వీళ్ళు పంటల్ని పండించడము, ఆ తర్వాత ఈ ఐశ్వర్యాన్ని పెంచడము, ఎకనామికల్ ఇవన్నీ కూడా అన్నమాట. అలాగే రిసోర్సెస్ ఉంటాయి కదా! అంటే పదార్థాలుంటాయి. అది బియ్యం అవ్వచ్చు, ధాన్యం అవ్వచ్చు. దాన్ని ఇంకొకరికి ఆ రూపంలో ఇచ్చి ఇంకొక రకంగా బంగారాన్ని తీసుకోవడం ఇవన్నీ కూడా వైశ్యులు అన్నమాట. నాలుగవది శూద్రాలన్నమాట. శూద్రాలంటే సర్విస్ ప్రొవైడర్స్ అనొచ్చు. అంటే వాళ్ళ యొక్క సర్విస్‌ని ఇవ్వగలుగుతారు. వాళ్ళు సేవకుల కింద ఉంటారు. లేబర్స్. వాళ్ళు తమ గుణంలో ఉంటారనమాట. వాళ్ళు మంచి సేవని ఇస్తారనమాట. అంటే శూద్రులని తక్కువ మాట మాటాడకండి. శూద్రులంటే వాళ్ళ స్వతహాగా ఆలోచించి గొప్ప నిర్ణయాలు తీసుకోలేరనమాట. అంటే వాళ్ళ తెలివితేటలంతే. అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా! మీకన్నా తక్కువ తెలివితేటల వాళ్ళుంటారు. మీకన్నా ఎక్కువ తెలివితేటల వాళ్ళుంటారు. అన్నిటిలోనిని. బ్రాహ్మణుల్లోని అంతే, క్షత్రియుల్లోని అంతే, వైశ్యాలోని అంతే, శూద్రుల్లో అంతే. సో, శూద్రుడు ఏం చేస్తారంటే, ఈ వైశ్యునికి కావాల్సినటువంటి స్కిల్ అంటే ఏదో ఒక పని అనమాట. అది బట్టలు నేయటం కానీ, ఆహ్, తర్వాత అంటే లేబర్ పని ఏమైతే ఉంటాయో అవన్నీ. వాళ్ళ నైపుణ్యతని వాళ్ళు దేనికి అవసరం పడతదో దానికి పెడతారనమాట. వాళ్ళు లేకుండా ఎలాగా? ఇప్పుడు మీ ఇంట్లోని లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి. ఆహ్, పనోళ్ళు కదా అని తక్కువ చూడకూడదు. ఆహ్, మరి వాళ్ళే లేకపోతే శుభ్రం ఎవరు చేస్తారు? ఆహ్ అవన్నీ టెంట్స్ అవన్నీ ఎవరు పెడతారు? ఆ పువ్వులన్నీ కూడా ఎవరు డెకరేషన్ చేస్తారు? మరి వంటకి సంబంధించినటువంటి దానికి అంతమందికి వంట చేయాలన్నా దానికి ఆహ్, స్ ఏర్పాట్లు ఎవరు చేస్తారు? వీళ్ళే కదా చెయ్యాలి. అంటే నలుగురు ఉంటారు. ఈ 4 రకాలు ఎలా విభజన చేశారు భగవంతుడు? ఆయా గుణాలు బట్టి. అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడనుకోండి, వాడి కొడుకు మా నాన్న డాక్టర్ నేను కూడా డాక్టర్‌నే అని చెప్పుకోవడానికి అవ్వదు. అది అందులో ఉన్నటువంటి విషయాన్ని చదివి, దాన్ని ప్రాక్టీస్ చేసి నయం చేయగలిగితే అప్పుడు వాడు డాక్టర్ అనిపించుకోవచ్చు. అలాగే బ్రాహ్మణుడు పుట్టినవాడు బ్రాహ్మణుడు అయిపోడండి. బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి లక్షణాలు వాడు డెవలప్ చేసుకోవాలి. బ్రాహ్మణులాగా శాస్త్రాలు చదవాలి. బ్రాహ్మణులాగా యజ్ఞాలు, పూజలు చెయ్యాలి. బ్రాహ్మణులాగా అందరికి గైడ్ చేయాలి. అప్పుడు వాడిని బ్రాహ్మణ అనొచ్చు. లేకపోతే వాడు శూద్రుడు. అంటే వాడు ఆ పనేం చేయాలి. అలాగే క్షత్రియుడికి పుట్టినోడు క్షత్రియుడు అయిపోడు. వాడికి ఫైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. అప్పుడే నిజమైన క్షత్రియుడు. ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మం కోసం పోరాడాలనమాట. అలాంటి వాడిని క్షత్రియ అనొచ్చనమాట. అలాగే వైశ్య. ఇవన్నీ కూడా నేచురల్‌గా ఈ టెండెన్సీ ఈ ఆహ్, ఈ యొక్క ఆహ్, నేచర్ ఉంటదనమాట. సో, దాని ప్రకారంగా భగవంతుడు విభజన చేశారు కానీ, శూద్రుడికి పుట్టినోడు శూద్రుడిలాగా ఉండిపోక్కర్లేదు. వైశ్యుడికి పుట్టినవాడు వైశ్యుడి కింద ఉండిపోక్కర్లేదనమాట. వేరే స్టేజ్‌కి కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటది. కాబట్టి క్వాలిటీస్ బట్టి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకున్నటువంటి ప్రకృతిని బట్టి ఈ 4 విధాలుగా విభజన జరిగిందనమాట. అంటే నలుగురు ఆహ్, సొసైటీ అంటే ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడైనా చూడండి, మీరు ఏ మనిషిని తీసుకున్నా ఈ నాలుగిట్లోనే ఉంటారు. ఈ ఈ నాలుగిట్లోనే ఉంటారనమాట. ని నిజం చెప్పాలంటే ఇప్పుడు రోజుల్లో అందరం కూడా శూద్రులమే. శూద్రులమే అంటే వైశ్యాలు ఎవరి కోసం పని చేయరు. వాళ్ళ సొంత బిజినెస్ వాళ్ళు పనోల్ని పెట్టుకొని చేసుకుంటారు. అంతేకాని వాళ్ళు ఉద్యోగంకెళ్ళరు. ఎవరి దగ్గర ఎంప్లాయీ కింద ఉండరనమాట. బిజినెస్ మాన్స్ వాళ్ళు. క్షత్రియులు, క్షత్రియులేం సంపాదించడం కోసం ఇక్కడ, అక్కడ వ్యాపారాలు చెయ్యరు. వేరే పనులు చేయరు. కేవలం ప్రొటెక్షన్ అనమాట క్షత్రియులు. వాళ్ళు ఎవరి కోసం పని చేయరు. వాళ్ళకే ఈ వైశ్యులు
ధనాన్నిస్తారనమాట. ఎందుకు? వాళ్ళే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కదా! ప్రొటెక్షన్ కోసము. లేకపోతే అంతా అల్లకల్లోలంగా ఉంటది. మరి బ్రాహ్మణులకి డబ్బుతో పనేం లేదు. వాళ్ళ శరీరాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే, తినటానికి కొంచెం దొరికితే చాలు. మిగతా సమయం అంతా కూడా ఈ గ్రంథాలు చదివి, దాంట్లో ఉన్న విషయాల్ని సూక్ష్మంగా తెలుసుకొని, ఏ మనిషికి ఎప్పుడు ఏ రకంగా ఆహ్, సజెషన్ కావాలో వాళ్ళు చెప్తారు. అంటే క్షత్రియులు కూడా బ్రాహ్మణుల మీద ఆధారపడి ఉన్నారు. సో, అందరికన్నా పై పొజిషన్‌లో ఉండేది బ్రాహ్మణుడనమాట. ఆ తర్వాత క్షత్రియ, ఆ తర్వాత వైశ్య, ఆ తర్వాత శూద్ర అనమాట. మరేం చేస్తాం 4 కేటగిరీలుంటారు. ఎవరు తగ్గ వాళ్ళు పనులు చేసినప్పుడు ఈ సమాజం బావుంటదనమాట. నువ్వు నేటిన ఈక్వాలిటీ గురించి దెబ్బలాడుకోకూడదు. ఇప్పుడంతా అదే కదా జరుగుతుంది. నువ్వు గొప్ప, నువ్వు గొప్ప. ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప. ఆహ్, ఈ క్యాస్టోళ్ళు గొప్ప, ఆ క్యాస్టోళ్ళు గొప్ప. ఇప్పుడొక జడ్జి ఉంటాడండి. వాడికి డ్రైవరుంటారు. ఇద్దరూ కూడా బీఎండబ్ల్యూ కార్‌లోనే వెళ్తారు. కార్‌లో కూర్చున్నంత మాత్రాన అంతే ఫెసిలిటీని ఇద్దరూ అనుభవిస్తున్నారు. కానీ డ్రైవర్ డ్రైవరే, జడ్జ్ జడ్జే. ఇద్దరు సమానం అంటే అవును. సమానం ఎక్కడ? ఇద్దరు మనుషులు. ఆ రకంగా సమానం. కానీ వాళ్ళకుండేటటువంటి తెలివితేటలు, వాళ్ళిచ్చేటటువంటి సర్వీసు, వాళ్ళకుండేటటువంటి ఆ జ్ఞానము చాలా తేడా ఉంటది కదా! తేడా లేదు, ఇద్దరు సమానం అని అనడానికి లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు సమాన హక్కుల కోసం పోరాడుకోకూడదు. ఆడవాళ్ళు పిల్లల్ని ఇవ్వగలరు. మగవాళ్ళు ఇవ్వగలరా? మగవాళ్ళ బయటికెళ్ళి ఆమె కడుపుతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా సపోర్ట్ చేసేది భర్త అనమాట. ఈ రకంగా అయినా ఇప్పుడు రోజుల్లో ఆడవారు, మగవారు ఏంటి? ఆడవాళ్ళు కావాలంటే సెక్స్ మార్పిడి చేసుకొని మగవాళ్ళయిపోవచ్చు. మగవాళ్ళు కావాలంటే ఆడవాళ్ళలా మారిపోతున్నారు. మరి ఇక్కడ ఎందుకు గొడవాడుకోవడం? ఎవరికి కావాల్సినట్టుగా ఆళ్ళుంటున్నారు కదా! గొడవాడుకోక్కర్లేదు. అదో అదో వింతగా ఉంటది ఈ విషయాలన్నీ కూడాన. కాబట్టి మనం కూడా మనకి ఏ రకమైనటువంటి ప్రకృతి ఉందో మనలోని, ఏ రకమైనటువంటి లక్షణాలు, గుణాలున్నాయో, ఆ రకమైనటువంటి డ్యూటీ చెయ్యాలి మనం. ఆ రకమైనటువంటి జాబ్ మనం చూసుకోవాలనమాట. అంతేగాని నాకు ఇప్పుడంతా ట్రెండింగ్ ఆహ్, ఏంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అయిపో నువ్వు అంటే కాదు. మన పిల్లల్ని బలవంతం పెట్టకూడదు. వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది? వాళ్ళు నేచురల్‌గా ఏ విషయంలో రాణించగలుగుతారు? అంతేకాని మీకు నచ్చిందో లేదా పక్కోడు పైకొచ్చేసాడో అని అదే ఫాలో అవ్వాలని లేదు. అలా చేసినట్టయితే వాళ్ళు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. అంటే నేచురల్‌గా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. నేచురల్‌గా వాళ్ళకి ఆ స్కిల్ లేదు. ఆ రకంగా ఆలోచించేటటువంటి గుణం కూడా లేదనమాట వాళ్ళకి. బలవంతం పెట్టకూడదు. ఇప్పుడొక రచయిత ఉన్నాడనుకోండి. ఆ రచయిత బాగా విషయాల్ని బాగా రాసి పెడుతూ ఉంటాడు. సో, మన సమాజంలోని అలాంటి రచయితలుంటే వాళ్ళ యొక్క పుస్తకాలు చదవడం వల్ల మనం కూడా బాగుపడతాం అనమాట. ఇప్పుడు ఆ రచయిత అంటే స్వతహాగా ఉంది ఆయనకి ఆ ఇంట్రెస్ట్, ఆ గుణం ఉంది స్వతహాగా. కాబట్టి ఆ రకమైనటువంటి డ్యూటీయే ఆయన చెయ్యాలనమాట. అరే! ఇప్పుడు సింగింగ్ చాలా బావున్నది. గాయకుడైతే ఇంకా ఎక్కువ రికగ్నిషన్ ఒస్తది. గాయకుడినైతే అని ఇప్పుడు ఆ యొక్క జాబ్‌ని రాయటం అనే ఆహ్, జాబ్‌ని వదిలిపెట్టేసి, ఇప్పుడు సింగింగ్ నేర్చుకున్నాడనుకోండి, ఆయన ఎంతో కష్టపడాలి. అంటే స్వతహాగా లేనటువంటి ఆ ప్రకృతి లేదు కాబట్టి 10 రెట్లు, 100 రెట్లు కష్టపడితే కానీ సింగర్ అవ్వలేడనమాట. పోనీ ఎంత సింగర్ అయితే అది నేచురల్ కాదు కాబట్టి వాడు కూడా దాన్ని ఆస్వాదించలేడు. ఆడు పాడితే మిగతా విన్నవాళ్ళు కూడా ఆస్వాదించలేరనమాట. కాబట్టి మన గుణాన్ని బట్టి మన పనుల్ని ఎంచుకోవాలనమాట. ఈ గుణాల్ని, పనుల్ని బట్టి భగవంతుడు ఇదిగో వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు శూద్ర అని చెప్పాడు. అంతేకాని భేదం చూపించలేదు. ఈడు తక్కువ క్యాస్టోడు, వాడు ఎక్కువ క్యాస్టోడు అని. అలాగే ఇవి 4 వర్ణాలు. 4 ఆశ్రమాలేంటి? బ్రహ్మచర్యము, గృహస్థ, వనప్రస్థ, సన్యాస అంటే 4 స్టేజ్‌లనమాట. ముందు బ్రహ్మచారి కింద 25 సంవత్సరాలు దగ్గర దగ్గర. అంటే 1/4 ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. వీడు డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. శాస్త్రాల్ని ఆహ్, చదువుకోవాలి. ఆ తర్వాత ఇంద్రియాల్ని ఎలాగా నియంత్రణ చేసుకోవాలి. మన క్యారెక్టర్‌ని ఎలా పెంచుకోవాలి. 25 సంవత్సరాలు ఇదే అనమాట.
ఆ తర్వాత అంటే బ్రహ్మచర్యంతోని ఆడవాళ్ళతోని ఎటువంటి సంబంధం లేకుండా అందరిని కూడా తల్లితో సమానంగా చూసుకొని తర్వాత కూడా చూసుకోవాలి. భార్య తప్పించి మీకు ఇంత ముందే చెప్పాను. గురువుల్ని రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి ఈ రకంగా ఆహ్, గురుకులము అంటే ఎక్కడైనాన బ్రహ్మచర్యాన్ని ఇలా గడపాలి. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. చెత్త పనులు చేయడం, కూల్‌గా ఉంటాదని లేకపోతే ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఇలా చేస్తేనే అందరూ నా పైన ఆకర్షణ ఉంటాదని కాదు. డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, జ్ఞానం, క్యారెక్టర్ సంపాదించుకోవడం. ఆ తర్వాతనే పెళ్లి చేసుకోవాలనమాట. అంటే ఇంద్రియాల్ని ఎలాగా సంతృప్తి పరచాలి కాదు. ఇంద్రియాల్ని ఎలా నియంత్రణ చేసుకోవాలో తెలుసుకున్న తరువాత పెళ్లి చేసుకోవాలనమాట. అంతేగాని విచ్చలవిడిగా స్కూల్ టైమ్‌లో, కాలేజ్ టైమ్‌లో ఉండడానికి అప్పుడు గృహస్థ అనమాట. గృహస్థ అంటే బాధ్యత కలిగిన వాడనమాట. ఆ తర్వాత కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, కుటుంబ బాధ్యత ఎలా చేసుకోవాలి, కెరియరు, తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడనమాట. ఇవన్నీ కూడాన. పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ తర్వాత ఆయన ఈ యొక్క సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి, వాళ్ళు పుట్టిన పిల్లలు కూడా ఏ రకంగా ఆ సమాజానికి ఉపయోగపడాలి, ఈ రకంగా ఈ డ్యూటీస్ అన్నీ కూడా. మెయిన్ ఏంటంటే ధర్మాన్ని పాటిస్తూ ఆహ్, అర్థాన్ని సంపాదించుకోవాలి. వెల్త్. ఉన్న దాంట్లోనే ఆయన యొక్క కోరికల్ని తీర్చుకోవాలి. ఈ రకంగా అన్నమాట. అంతేకాని అధర్మంగా ఆ తర్వాత ఈ లోన్‌లో లేకపోతే ఎవరి దగ్గరో డబ్బులు కొట్టేసో, లేకపోతే లంచం తీసుకోనో గొప్పోడయిపోయి వాడి కోరికలను తీర్చుకోవడం కాదు. ఆ తర్వాత వనప్రస్థ అనమాట. వనప్రస్థ అంటే ఇంకా 50 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా నెమ్మదిగా కుటుంబ జీవితాన్నించి ఈ యొక్క సొసైటీ నుంచి కొంచెం బయటికొచ్చి అసల ధ్యానం ఎలా చేస్తారు? ఆహ్, తర్వాత రానున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏ రకంగా గైడెన్స్ ఇవ్వాలి? అంటే గైడెన్స్ ఇవ్వాలంటే నోటికొచ్చిందేదో చెప్పేయడం కాదు. నువ్వు అలా ఉండాలి. నువ్వు అవన్నీ కూడా అనుష్ఠించాలి. అవన్నీ పాటించాలి. పాటించి ఆ రకంగా ఆ జీవితం ఏంటో అనేది అప్పుడు వాళ్ళకి చెప్పాలనమాట. అంటే ఇంకా వైరాగ్యానికి దగ్గర పడాలనమాట. ఆ తర్వాత సన్యాసం అంటే పూర్తి వైరాగ్యం అనమాట. ఆహ్, అంటే ఇంకా ఓన్లీ భగవంతుని మీద ధ్యానము, భగవంతుని యొక్క శరణాగతి. అంటే ముందు తీసుకోకూడదని కాదు. ముందు నుంచి బ్రహ్మచర్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఇప్పుడు మాత్రం పూర్తిగా అది తప్పించి ఇంకే పని చేయకూడదనమాట. తర్వాత భగవంతుని సాక్షాత్కారం ఎలా చేసుకోవచ్చు? ఈ విషయాల్ని మిగతా రానున్న జనరేషన్ వాళ్ళకి చెప్పడం. ఇది 4 రకాల స్టేజ్‌లు. అంటే ప్రతి ఒక్క మనిషి ఆడ, మగ అని కాదు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని. అంటే మీరు కూడా వింటున్న వారు కూడా ఈ రకంగా బతకాలని. సో, ఈ రకంగా వర్ణాశ్రమ. దీన్ని కూడా ఇంకా చెప్పుకోవచ్చు. ఆశ్రమంలో బ్రాహ్మణుడుంటే బ్రాహ్మణుడు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? గృహస్థాలో ఉన్నప్పుడు ఏం చేయాలి? వానప్రస్థాలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సన్యాసి తీసుకున్నప్పుడు ఏం చేయాలి? అలాగే క్షత్రియుడు. ఈ 4 ఆహ్, ఆశ్రమంలో ఉంటాడు. వైశ్యుడు కూడా 4 ఆశ్రమం. శూద్రుడు కూడా ఆ ఆశ్రమంలో. అంటే బ్రాహ్మణుడైతే నెక్స్ట్ జనరేషన్‌కి హ్మ్. ఈ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదిస్తారు. ఈ పూజలెలా చేయాలి? యజ్ఞాలెలా చేయాలి? అందరికీ కూడా ఏ రకంగా ఆహ్, అడ్వైజ్ ఇవ్వాలి. క్షత్రియులు కూడా వాళ్ళు కూడా అంతే. ఆహ్, బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు యుద్ధం ఎలాగాడాలి? ఆ తర్వాత ఈ గవర్నమెంట్ పరిపాలించడం ఎలా చెయ్యాలి? ఇవన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత పెళ్లయిన తర్వాత ధర్మంతోని పరిపాలిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ సమాజంలోని ఏమైనా తప్పు, ఒప్పులైనట్టే దాన్ని సరిదిద్దుతారు. వానప్రస్థ అయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా పరిపాలించాలి? తర్వాత యుద్ధం ఎలా చేయాలి? అవన్నీ చెప్తారు. కానీ వాళ్ళు యుద్ధంలో పెద్దగా పాల్గొరనమాట. నెక్స్ట్ వాళ్ళు కూడా క్షత్రియులు కూడా ఇంకా భగవంతుని పట్ల మక్కువ పెంచుకుంటూ వాళ్ళెళ్ళిపోతారు. అలాగ అందరూ కూడా ఒకరిని ఒకరు సొసైటీ అంటే ఏంటి? ఈ 4 ఉండాల్సిందే. లేకపోతే నడవదు. అసలు సొసైటీ అనేదే ఉండదనమాట. కానీ సరిగ్గా అర్థం జేసుకోవాలి. ఈ 4 కలిపి ఒక శరీరం కింద పని చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఈ 4 వర్ణాలు కలిపి ఒక శరీరం కింద పని చేయాలి. ఎలాగా? మన శరీరమే ఉంది కదా! మనకు తలకాయ అంటూ ఉంది గదా! అక్కడే కదా అంతా తెలివితేటలు, మన మెదడు పనిచేస్తేనే మన జీవితం సరిగ్గా సాగుతది. అది బ్రాహ్మణుతో అనమాట. మన తలకాయి బ్రాహ్మణుతో పోల్చండి.
ఆ తర్వాత మనకెప్పుడైనా ప్రొటెక్షన్ కావాలంటే మన భుజాలనే కదా వాడతాం. బాహుని వాడతాం. భుజాల్ని వాడతాం అనమాట ప్రొటెక్షన్‌కి. అంటే మన భుజాలు క్షత్రియులతో సమానం అనమాట. మరి బిజినెస్ చేసేది మన స్టమక్ అనమాట. మన పొట్ట. అంటే హ్మ్. మనం తినేది ఆ తిన తిన్ తిన ఆ పోషక విలువలన్నీ కూడా కాళ్ళకి, చేతులకి, నరాలకి ఈ శరీరం అంతటికి కూడా శక్తి ఎలాగొస్తుంది? ఈ యొక్క జీర్ణశక్తి వల్ల. అంటే మన కడుపు దగ్గర నుంచి వస్తుందనమాట. ఆహ్, దాని వెల్త్ అంతా కూడా అందరికి పంచిపెడుతున్నారు. అంటే వైశ్యులు, క్షత్రియులు పంచేయరు. వైశ్యులు ఇస్తారనమాట. బ్రాహ్మణులు పంచేయరు. శూద్రులు మాత్రమే పని జేస్తారనమాట. అలాగే హ్మ్. ఈ యొక్క మన 2 కాళ్ళు శూద్ర అనమాట. శూద్ర. అంటే ఎవడిని ఎవరు తక్కువ చేయడానికి కాదు. ఈ కాళ్ళు 2 మీ 2 కాళ్ళు లేకపోతే మీ తలకాయ నిల్చుంటదా? మీ బాహు నిల్చుంటదా? మీ పొట్ట నిల్చుంటదా? 3 నిల్చోవు కదా! ఈ మూడిటిని నిల్చోపెట్టేదే శూద్రుడనమాట. ఆ! మరి పొట్టకి తిండి ఎలా వస్తది వైశ్యుడు లేకుండా? భోజనం అనేది పెట్టాలి గదా! సో, ఈ రకంగా మన శరీరంతో పోల్చుకుంటే బ్రాహ్మణులు తలతోని, క్షత్రియులు బాహుతోని, వైశ్యులు మన పొట్టతోని, శూద్రులు మన కాలుతో అనమాట. మరి ఈ నాలుగిట్లోని ఆ శూద్రుడు తక్కువోడు. మ మన మన మొఖానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా! రోజుకో 100 సార్లు అద్దంలో చూసుకుంటాము. దానికి క్రీమ్ రాస్తాము, పౌడర్ రాస్తాము, ఇంకా మేకప్ ఏసుకుంటాము, మెరుపుని తెప్పిస్తాము, కాటికెట్టుకుంటాం. బాబోయ్! చాలా చేస్తూ ఉంటాం. అసలు ఫంక్షనొచ్చిందంటే ఫంక్షన్ అయినా ఆగిపోవాలి కానీ, ఈ తయారవ్వడం మాత్రం ఆగదనమాట. జరుగుతూనే ఉంటది. మరి అంత ప్రాధాన్యత కాళ్ళకివ్వమే. కాళ్ళకెవడైనా మేకప్ ఏస్తాడా? బొట్లెడతాడా? మహా అయితే గోరింటాకెట్టుకుంటాం అంతే. దానికి పౌడర్ రాసి దాన్ని అద్దానికి చూపించి ఇవన్నీ చెయ్యం కదా! అలాగని చెప్పి దాంతో పెద్ద ఉపయోగం లేదని ఆ 2 పాదాలు తీసేస్తే నిల్చోగలుగుతారా? తలకాయ మన శరీరమే నిల్చోదనమాట. ఆహ్, క్ అలాగే చేతులు లేకపోతే అసలు తిండిని ఎలాగివ్వగలుగుతారు? ఆ చేత్తోని ఆ ముద్ద కలిపి నోటి దాకా అందించాలి కదా! అంటే తలకాయకి అందించాలి కదా! అది అందిస్తేనే కడుపులోకెళ్తది. ఈ రకంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వేరువేరుగా చూడనక్కర్లేదు. ఈ 4 కలిపి ఒకటే శరీరం అనమాట. ఆ! అలాగే దీనికి ఎక్కువ ప్రాధాన్యత, దానికి తక్కువ ప్రాధాన్యత అని కాదిక్కడ. ఎవరికి ఏ రకమైన ప్రకృతితో ఉన్నారో ఆ రకంగా విభజన చేయడం జరిగింది. మరి భగవంతుని యొక్క శరీరము అంటే ఆ విష్ణు యొక్క శరీరం ఎలా పోలుస్తున్నారు శాస్త్రాల్లోని? ఆ విష్ణు యొక్క తల బ్రాహ్మణులనమాట. అక్కడి నుంచి బ్రాహ్మణులు పుట్టుకొచ్చారనమాట. విష్ణు యొక్క భుజాలు, బాహు నుంచి క్షత్రియులు పుట్టుకొనొచ్చారనమాట. విష్ణు యొక్క నాభిలోంచి అంటే పొట్ట నుంచి వైశ్యులు పుట్టుకొనొచ్చారనమాట. అంటే ఇంజినీర్స్. బ్రాహ్మణ ఆహ్, బ్రహ్మ, బ్రహ్మ ఏంటి ఇంజినీర్ అనమాట. ఆహ్, అలాగే ఆయన యొక్క పాదాల నుంచి శూద్రులు పుట్టుకొనొచ్చారనమాట. అంటే అందరూ ఆ భగవంతుని యొక్క శరీరం నుంచే పుట్టుకొనొచ్చారు. మరి వేరు వేరుగా మనం చూడక్కర్లేదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే మన సమాజం చాలా బావుంటదనమాట. అంతేగాని లేబరోళ్ళు తక్కువోళ్ళు, బ్రాహ్మణులు ఎక్కువోళ్ళు కాదు. గుణాల్ని బట్టి ఈ రకంగా విభజన చేయడం జరిగిందనమాట. సో, ఈ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి.